నమస్తే, వెల్కమ్ టు తెలుగు బావుటి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు చిరసాని శ్రీనివాస్ గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్కారం, అందరూ నమస్కారం. సార్, దేశవ్యాప్తంగా ఇవాళ నిన్న హోంమంత్రి అంబేద్కర్ మీద చేసిన వ్యాఖ్యలకు నిరసనగా కాంగ్రెస్ నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. సో ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఏమన్నారంటే అంబేద్కర్ 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 అని అనడము ఫ్యాషన్ అయిపోయింది. అంబేద్కర్ అనే పేరు చెప్పడం బదులుగా దేవుడి పేరు స్మరిస్తే 7 జన్మలుగా మనం స్వర్గం ప్రాప్తి లభిస్తుందని చెప్పేసి హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలు మీరు ఎట్లా చూస్తారు సార్? దీని మీద ఆయన స్టైల్లో ఆయన మాట్లాడారండి. కరెక్టేనా? సమంజసమేనా? ఆయన స్టైల్ అది. ఓకే. ఇవాళ కొత్తగా వచ్చినట్టు జనం కంగారు పడతారేంటి? ఆయన ఇంతకుముందు బీజేపీ మేనిఫెస్టోలో దాదాపు 50 ఫోటోలు, 52 ఒక ఫోటోలో మోడీ గారు వేసి 61 సార్లు పేరు రాశారు. ఈవెన్ కిమ్, హిట్లర్ కూడా రాసుకోరు మేనిఫెస్టోలో. మోడీ గారు పేరు చెప్పించాల్సింది పోయని దేవుడి పేరుని కూడా మోడీ గారు చెప్పిస్తే ఈ దేశంలో పౌరులుగా ఉంటారని కూడా చెప్పాల్సిందే ఆయన. ఇప్పుడు నేను ఒకటి చెప్తాను పాజిటివ్గా, ప్రతిదానికి కొంతమంది నాయకుల్ని అడ్డం పెట్టి చేసుకునే వాళ్ళు కొంతమంది ఉన్నారు. అది రాంగ్ అండి. వాళ్ళ సిద్ధాంతాలు నేను చెప్తున్నాను. ఒక జ్యోతిబా పూలే ఆశయాలని అభిమానించేవాడు నేను చెప్తున్నాను. డెఫినెట్గా వాళ్ళ ఆశయాలను కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆయన యొక్క ఆశయాలను కానీ ఆచరించటం ముఖ్యం. ఆ విధంగా ఆయన చెప్పుంటే డెఫినెట్గా నేను అభినందిస్తాను. పేరు కోసం కొంతమంది కేవలం పేరు కోసం వచ్చి ఒక ప్రాజెక్టులకి పేరు పెడుతున్నారు, లేదా బిల్డింగ్ భవనానికి పేరు పెడుతున్నారు. చిత్తశుద్ధితో ఆయన ఆశయాలు అమలు చేస్తున్నారా? ఆయన బౌద్ధ ధమ్మం గురించి ఏం రాశాడు అద్భుతంగా. ఆయన ఆశయాలను పాటిస్తున్నారు లేదు. అలాంటి వాళ్ళ గురించి ఆయన చెప్పాల్సింది. కానీ ఆయన తరహాలో ఆయనకి అలవాటైపోయి 5 సార్లు అన్నాడు ఆయన. అంబేద్కర్ 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 5 సార్లు మాట్లాడుతూ ఇన్నిసార్లు చేస్తాం ఫ్యాషన్ అయిపోయింది అని చెప్పి అది మళ్ళీ దేవుడికి తీసుకెళ్ళాడు. అది అన్యాయం కదండి. ఆయన వర్డింగ్లో ఎంత అహం ఉందంటే వేరే విధంగా చెప్పే ప్రశ్న చెప్పవచ్చండి. నేను చెప్తున్నాను, పెద్దానికి మీరు అంబేద్కర్ మాట చెప్తున్నారు కానీ ఆశయాలను అమలు చేస్తానని మాట్లాడితే తప్పలేదు. కానీ స్వర్గలోకానికి వెళ్తారా? మోడీ గారికి వెళ్తే ఇంక 7 కాదు 10 ఒక 100 జనం 100 రంభ వరసి మేనకా ఉండే ఇంకా స్వర్గానికి వెళ్తానని చెప్పానండి. అన్యాయం అండి ఇది. అహం బ్రహ్మస్మి. ఇవాళ ఆయన కూడా అంటానికి ఏముంది? అదానీ గారు లాంటి చేతుల్లో 2 చిక్కుకుని ఈ దేశాన్ని పాలిస్తున్నారు. ఎప్పుడైనా ఉందా వాజ్పేయి గారు లాంటి గొప్పవాడు కానీ, లేదంటే మురళీమోహన్ జోషి గారు, సికిందర్ భగత్ గారు, విజయరాజే సింధే గారు, జానా కృష్ణమూర్తి గారు, అద్వానీ గారు 1980లో ఈ నేతలందరి నేతృత్వంలో ఏర్పడిన భారతీయ జనతా పార్టీ. బలరాజ్ మధోక్ గారి నేతృత్వంలో అనేక మంది నేతృత్వం ఏర్పడిన 1900 భారతీయ జనసంఘ్ పార్టీ 1952. 1915లో మదన్ మోహన్ మాలవీయ గారి గొప్ప నేతల నేతృత్వం ఏర్పడిన హిందూ మహాసభ. ఇవాళ ఇంత ఏకీకృత వ్యక్తిగత ఇంత దారుణంగా 2 వ్యక్తులు ఆయన పైన బాస్ దేశాన్ని కంట్రోల్ చేసే పరిస్థితిని అనుకున్న ఆర్ఎస్ఎస్ కూడా ఒప్పుకోదండి. ఆర్ఎస్ఎస్ ఐడియాలజీతో నాలాంటి వాళ్ళు కొంత విభేదించవచ్చు, కానీ ఎంత సేవా కార్యక్రమాలు చేశారు వాళ్ళు చేసిన ఐడియాలజీ కానీ కొన్ని కార్యక్రమాలు నడిపించు, కానీ వాళ్ళు కూడా చేతులు కట్టేసుకునే పరిస్థితి వచ్చింది. ఇవాళ ఇది వెరీ అన్ఫార్చునేట్ అండి. ఇవాళ ఇది లెక్కలేనితనం అంటారు. యోగి ఆదిత్యనాథ్ గారు నీ పక్కన పెట్టేసి, అసలు నాకు అర్థం కాదు, అదానీ గారు వాళ్ళ దేశాన్ని శాసిస్తున్నారా? వాళ్ళిద్దరు మనుషులు ఉత్తరప్రదేశ్లో నువ్వు పక్కన కూర్చొని మేము చూసుకుంటాను అనలేదా? ఆదిత్యనాథ్ గారు చేసే కొన్ని విషయాల్లో నేను మిగతా దాంట్లో విభేదించవచ్చు, కానీ సచ్చే డౌన్ టు ఎర్త్ పర్సనాలిటీ. వాళ్ళ కుటుంబాలు చూడండి. ఆ మోడీ గారి లాగా నేను మాట్లాడాను. మోడీ గారి కుటుంబాలంటే వాళ్ళ తమ్ముడు గారు మీరు అనుకుంటారు. అదానీ గారు అందరూ, షా గారు, ఇంకా చాలా కంపెనీలు ఉన్నాయి, పెద్ద పెద్ద కంపెనీలు, దిలీప్ సాంఘీ గారి కంపెనీలు బోల్డ్ ఉన్నాయి అక్కడ. ఇవన్నీ మోడీ గారి కుటుంబం. పక్కన పెట్టండి, ఆయనకి ఏముందండి ఇంకా? అబ్సల్యూట్లీ నేను చెప్తాను. లాల్ బహదూర్ శాస్త్రి గారు కొడుకులు ఉంటే ఉన్నారు, అరవింద్ శాస్త్రి గారు ఏంటి వాళ్ళు సంపాదించుకున్నాను జీవితంలో? క్రోనీ క్యాపిటలిస్టులు ఈ దేశాన్ని శాసిస్తున్న నేపథ్యంలో యోగి ఆదిత్యనాథ్ గారు కూడా బలైపోయిన పరిస్థితులా? ఓకే. ఇది ఎవరు తమ చేతిలో ఒకటి ఆర్మీ ఉంది. ఆర్మీ అంటే ఆల్ ఆర్మీ కాదు, మన భారతదేశ ఆర్మీ అత్యుత్తమైంది. ఇంకో బ్యాచ్ ఉంది, దాదాపు కొన్ని లక్షల మంది సోషల్ మీడియా బ్యాచ్ ఉన్నారు. ఏది చెప్పినా నడిచిపోతుంది అనుకుంటున్నారు. ఇది మంచిది కాదు. ఇవాళ మహాత్మా జ్యోతిబా పూలే పుస్తకాలు వారు చదవాలని నేను కోరుకుంటున్నాను. తెలిసి ఉండదు వారు, బహుశా ఏదో తూతు మంత్రం మాట్లాడుతుంటారు. మహాత్మా అనే పేరు గల జ్యోతిబా పూలేని వాళ్ళ సావిత్రిబాయి పూలే వారి సతీమణి ఈక్వల్లీ వెరీ ఇంపార్టెంట్. ఈ భారతదేశంలో మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలుగా
ప్రజలకు అభ్యుదయభావాలు తీసుకొచ్చిన మహిళా ఉపాధ్యాయులకు మనం చెప్పగలగాలి. వాళ్ళకి వాళ్ళ ఆశయాలని అభిమానించేవాడికి నేను చెప్తున్నాను, దయచేసి వీరు అలాంటి వారి పుస్తకాలు చదివితే అర్థమవుతుంది. బాబాసాహెబ్ దాంట్లో మాత్రం డెఫినెట్గా ఆయన అన్న పదజాలం మాత్రం అత్యంత అభ్యంతరకరం. ఇప్పుడు ఆయన వ్యాఖ్యల వెనుక హింట్ ఇస్తున్నట్టు అనుకోవచ్చా? ఎందుకంటే రేపు మాపు మనుస్మృతి కూడా తెర మీద తీసుకొచ్చే అవకాశం ఉందంటారా? రాజ్యాంగానికి బదులు మనుస్మృతి. అసలు వాళ్ళ సంస్థ ఒప్పుకోలేదుగా. అసలు మా భారత రాజ్యాంగం గుర్తించమని చెప్పిందిగా చాలా రోజులు. మా రాజ్యాంగం, మా భారతదేశానికి మా వరకు రాజ్యాంగం వరకు మనుస్మృతి. అసలు మనుస్మృతి మనకు మనుస్మృతితో ఏంటంటే అది ఆర్ఎస్ఎస్ గట్టిగా ఇంకోటి సనాతనవాదాన్ని బయటకు తీసుకొచ్చారు. అసలు స్పష్టంగా బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం కానీ పెద్ద ఉద్దేశం ఉద్రగంధాల ప్రకారం చూసినా మా దక్షిణాదికి ఆర్యావర్తనాన్ని తప్ప కింద ఉన్న వాళ్ళకి గుర్తించడం ముర్రో అని వాళ్ళు రాసుకుంటే మా సనాతనం అని వీళ్ళు బయలుదేరతారేంటి? మాది హిందూ మతం, మాది వాళ్ళు తీసుకొచ్చిన ఆర్య అహంకారంతో ఒక కుల పెత్తనంతో సాగే మతం కాదు మాది హిందూ మతం. మేము వెంకటేశ్వరాన్ని పూజిస్తాం, అయ్యప్ప స్వామిని పూజిస్తాం, షిరిడి సాయిబాబాని గౌరవిస్తాం. అలాగా మాది ఒక సమ్మక్క సారక్కల్ని పూజిస్తారు, ఇక్కడ సేవలను గౌరవిస్తాం. అంతా మాది ఒక వీళ్ళెవరో దేవుళ్ళుగా లేరు కాబట్టి వీళ్ళు పక్కన పడేయండి అని చెప్తారండి. నాకు అర్థం కాదు. గురజాడ అప్పారావు గారు అంటే వీళ్ళకి తెలియదు. అంటే ద్రవిడులు నమ్మకమా? ద్రవిడులు ద్వేషం అండి వాళ్ళకి. అక్కడెక్కడో వచ్చింది ఆర్యస్థానం చూసిన వాళ్ళకి ద్వేషం ఇది. ఎందుకంటే లేకపోతే ఎంత ద్వేషం లేకపోతే వాళ్ళు దక్షిణాది వాళ్ళు, నల్లవాళ్ళు, నీగ్రోలతో ఉన్నప్పుడు వీళ్ళకి ఏంటని ఆయన సిద్ధాంతకర్త మాట్లాడతాం. అక్కడ ఉత్తర భారతీయ జనతా పార్టీ కూటమిలో ఉన్న మంత్రులు ఇందిరానాడు దేశం దొబ్బేయాలన్నట్టు మాట్లాడతాం, దేశద్రోహులుగా మాట్లాడతాం. ఇవన్నీ ఇప్పుడు ఇవాళ ఈయనేదో బయలుదేరుతాం, ఇవన్నీ జరుగుతున్నాయి కదండి. ఎందుకు దేశద్రోహులు అవుతాం మేము ఎందుకు దేశద్రోహులు అవుతాం? హిందీ రాకపోతే ఆ లిపే లేదు హిందీకి, అదో భాష. ఓ సాహిత్యం, మా సాహిత్యంతో కానీ కన్నడ సాహిత్యం కానీ, ఈవెన్ నేను చెప్తున్నానండి బెంగాలీ సాహిత్యం కానీ, మిగతా తమిళ సాహిత్యం కానీ, తెలుగు భాష అది లిపే లేదు కదా హిందీకి. చాలామంది తెలియదు, దేవనాగరి నుంచి అద్దె తెచ్చుకున్నారు. లిపి కూడా లేదు హిందీ భాషకి. దాన్ని రుద్దుతానని అమిత్ షా గారు మొదలుపెట్టారు. మా ద్రవిడ బిడ్డ యడ్యూరప్ప గారు ఎదురెళ్ళి నిలబడ్డాడు, ముఖ్యమంత్రి పదవి కోల్పోయాడు. అన్నామలై గారు మీ యొక్క అహంకారానికి వాళ్ళు చెంపపెట్టుగా మాట్లాడి అంతగట్టి మీ హిందీని ఎవడు ఒప్పుకుంటాడు, మా తమిళాన్ని పెట్టుకోండి దేశంలో అనుసంధాన భాషగా ఓల్డెస్ట్ లాంగ్వేజ్ మాది అన్నాడు. దిమ్మ పడిపోయారు ఒక్కొక్కడు. నాకు అర్థం కావట్లేదండి. దేశం వాళ్ళు కొంతమంది వ్యాపారస్తులు సొత్తుగా మారకూడదు. నేను చెప్పేది ఇవాళ బీజేపీలో, అసలైన బీజేపీలో కార్యకర్తలకు కానీ, ఆర్ఎస్ఎస్ కానీ, లేదంటే ఇటు ఎంఐఎం ఎక్స్ట్రీమ్ సంఘాలు ఉన్నాయి, ఎంఐఎం కానీ, లేకపోతే ఆ పీడీ సంస్థలు కానీ, ముస్లిం ఎవరన్నా అందరికీ ఒకటి చెప్తున్నాను, కనీసం ఇక్కడ మానవీయ కోణం గుర్తుంచుకోండి. అందుకే గురజాడ అప్పారావు గారు అన్నారు, మతములన్నీ మాసిపోవును, జ్ఞానం ఒక్కటే వెలుగై నిల్చును అని అన్నారు. ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం మానవత్వానికి మించిన మతం లేదు. ఇవాళ మా హిందూ మతం ఏదైతే ఉందో సైవనంతో, సౌభ్రాతృత్వంతో, ఈ దేశంలో 90% మంది హిందువులు పాటించేది అలాంటి మతం, సౌభ్రాతృత్వంతో, ఒక గొప్ప గోదావరి గంగా ప్రవాహంలో సాగే ఒక గొప్ప జీవన విధానం, అన్నింటిని తనలో మూఢనమ్మకాలు ఉంటే వదులుచుకుంటూ ఉంటుంది, అభ్యుదయ భావాలు పుణిపుచ్చుకుంటూ ఉంటుంది. అలా గొప్పగా వెళ్ళే మతం. ఇంకొకళ్ళని ఒక తప్పు మాట మాట్లాడలేదండి. అలాంటి హిందూ మతాన్ని తీసుకుని ఒక ద్వేషం మతం కింద వీళ్ళు తయారు చేసి తమ రాజకీయాల కోసం చేస్తున్నారు. ఇది తప్పు. దానికోసం బాబాసాహెబ్ని కూడా, జగజ్జీవన్ రావు గారిని, పూలే గారిని ఎందుకండి నిన్నగాక మన కొంతమంది బ్యాచ్ బయలుదేరారు. వీళ్ళ బ్యాచ్ బుద్ధుడిని కూడా చాలా దుర్మార్గంగా నీచంగా చేశారండి వాళ్ళు. చాలా బాధాకరం. ఎక్కడి దాకా వెళ్ళిపోతున్నారు, మళ్ళీ ఇక్కడికి మధ్యయుగాలకు తీసుకెళ్ళిపోతారా? ఇప్పుడు ఇదే మాట్లాడతారు. అసో ముఖ్యమంత్రి గారు ఉన్నారు, ఆయన శర్మ గారు, శుద్ర కులాలలో ఏం చేయాలి అంటే 90% ఉన్నాడు, మిగతా 3 కులాలు సేవ చేసుకోవడం ఇలా బతుకున్నట్టు మాట్లాడి భగవద్గా చెప్పిందని నేనేం చెప్పానండి. జనాలంటే తప్పైతే విత్డ్రా చేస్తున్నాను, ఎవరు మనోభావాలు ఏందండి ఇది? వీళ్ళందరికీ నేను చెప్తున్నాను, దయచేసి గమనించాలి. శృంగేరి పీఠాధిపతి గారి దగ్గర తీసుకెళ్ళాలి. భారతీనాథ్ తీరస్వామి, విధునంద ఇద్దరు గారు నేను చెప్తున్నా గొప్ప. అలాగే హంపి విరూపాక్ష పీఠాల దగ్గర తీసుకెళ్ళి కూర్చోబెట్టాలి. గురజాడప్ప గారి పుస్తకాలు ఇవ్వాలి, లేదా గౌరవ శాస్త్రి గారి పుస్తకాలు కంగారు పడిపోతారని చదవకుండా. ఎందుకు ఇలా జరుగుతుంది చెప్పండి?
ఏం పుట్టుకతోనే ఎవరేం పాపం చేశారు? షెడ్యూల్ టైప్లో పుట్టడం, ఎస్సీలో పుట్టడం, బీసీలో పుట్టడం, శూద్రుగా పుట్టడం, పాపం చేసినట్టు మళ్ళీ తిరిగి మనుధర్మ శాస్త్రం, అసలు మన ధర్మం ఏంటి, మనుశాస్త్రం ఏంటండి? అది నాకు అర్థం కాదు. అందుగారు చెప్పండి, ఎవరికి శాస్త్రం? ఆ కాలానికి ఎవరి కాలానికి ఎప్పుడు రాశారు అసలు? అసలు ఎవరు అది రాయడానికి? మొన్న మీరు హైదరాబాద్ నగరంలో ఒక హాల్లో ఒక పుస్తకావిష్కరణ చేశారు, ఈ భారతదేశ మొదటి రాజ్యాంగం మనుశాస్త్రం అని. ఏమన్యాయం అండి ఇది? ఏంటి అన్యాయం? ఎక్కడికి వెళ్ళిపోతున్నాం మనం? చాలామంది కుర్రవాళ్ళు మాత్రం మేము సాఫ్ట్వేర్ చేసుకుంటాం, మాకు సంబంధం లేదు, లేదా ఇంకోటి ఉద్యోగాలు చూసుకుంటాం. సమాజాన్ని కూడా పట్టించుకోవాలి. అవును. కానీ కుల విద్వేషం రెచ్చగొడితే మాత్రం వచ్చేస్తారు. మీరు ఎట్టితే అటు ముస్లింలో తీవ్రవాదులు, హిందువుల్లో కొంతమంది తీవ్రవాదులు, అందరూ నేను అన్నాను, అందరూ మతాల వాళ్ళు అందరూ ఎందుకు కదా, వీళ్ళు కుల గజ్జి రెచ్చగొట్టండి, వీళ్ళు వచ్చేస్తారు. బేకరంగా లక్షల మంది, మిలియన్స్ వ్యూస్. మంచి మాట చెప్తే రాజు తరుణ్ దే కులం, ఆ అమ్మాయి దే కులం, ఇంకో కులం అని చెప్పి కూడా మాట్లాడిన 4 మిలియన్స్ చూడటం వ్యూస్. దువ్వాడ గారు ఏదో అంటారని, దువ్వాడ జగన్నాథ్ గారి సినిమా ఏదో వేస్తున్నారు కదా, ఆ ఇష్యూ రాగానే ట్రయాంగులేషన్ ఇది కూడా సామాజిక విషయాలు పట్టించుకోండి. బాబాసాహెబ్ అంబేద్కర్ని స్పష్టంగా అవమానించారు. దానికి ఆయన అన్నారు, నేను నాదైతే నేను రాజీనామా చేస్తాను అన్నట్టు కూడా మాట్లాడారు. వక్రీకరించారు, కాంగ్రెస్ వక్రీకరించారు. అంబేద్కర్ ను అవమానించింది కాంగ్రెస్. ఎన్నికల్లో నెహ్రూయే అంబేద్కర్ ను ఓడించారని చెప్పి అసలు పొరపాటుగా వీళ్ళు తెలియదు. ప్రఫుల్ పటేల్ గారిని ఒక ఆయన అన్నారు, వాళ్ళ నాన్నగారు భిండి మొదటి కాన్స్టిట్యున్సీ దాంట్లో ఓడిపోతే ప్రఫుల్ పటేల్ బొంబాయిలో ఓడిపోయారు. కాంగ్రెస్ పార్టీ గురించడం ఏంటండి? వీళ్ళ చరిత్ర చెప్తే చిరిగిపోయేది అనుకుంటారు వీళ్ళు. రెండో విషయం నేను చెప్తాను, చాలామందికి ఈ దేశంలో 99% మంది తెలియని విషయం నేను చెప్తాను. రెండో విషయం, ప్రఫుల్ పటేల్ గారి ఫాదర్ భిండి కంటే తెలంగాణకు ఆనుకున్న కాన్స్టిట్యున్సీలో పోటీ చేసి ఉప ఎన్నికలో పోటీ చేసి ఓడిపోయాడు బాబాసాహెబ్ అంబేద్కర్. మళ్ళీ మిగతా వాళ్ళు తీసుకొచ్చి నెహ్రూ గారు అందరితో ఐడియాలజిక పరంగా కొంత విభేదాలు అందరిలో ఉంటాయి. బాబాసాహెబ్ గారితోనూ మిగతా ఆయన మహాత్మాగా గురువుగా భావించే ఆయనతో కూడా ఐడియాలజికల్ డిఫరెన్స్ ఉండొచ్చు. బాబాసాహెబ్ అంబేద్కర్ 3 గురువులండి. ఒకటి మహాత్మా జ్యోతిబా ఫులే, కబీరు, 3 ఆయన బుద్ధుడు. ఆ బుద్ధుడి ఆశయాలు యాజిటీస్గా ఆయన బౌద్ధ మతం స్వీకరించిన చేయలేదు కదా, ఐడియాలజికల్ డిఫరెన్స్ ఉంటుంది. కానీ వాళ్ళ మీద విషయం చెప్పడం ఏంటండి? ఇది అన్యాయం అండి. వాళ్ళని ఓడించడం ఏంటి? ఇంకోటి చెప్తున్నాను, వీళ్ళు ఇలా మాట్లాడుతూ ఉన్నారు. అంబేద్కర్ ఆశయాలను ఫాలో అవుతామని చెప్పండి, వాళ్ళు ఆయన పుస్తకాలు పంపిస్తాను, అది చెప్పరు, వాడుకున్నాను చూస్తున్నారు వాళ్ళు. కాంగ్రెస్ పార్టీ ఓడించడండి. కాంగ్రెస్ పార్టీతో విభేదాలు ఉండొచ్చు ఆయనకి. అప్పుడు ఇంకొకటి చెప్తాను, చాలా ఇంపార్టెంట్ తెలియని విషయాలు. 1942లో క్విట్ ఇండియా ఉద్యమం వచ్చింది. క్విట్ ఇండియా ఉద్యమం వచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీ దేశంలోని అనేక ప్రెసిడెన్సీలు అనేవారు. అప్పుడు అంటే మద్రాసు రాష్ట్రం కాకుండా ప్రెసిడెన్సీ, దాన్ని ప్రధానమంత్రి అనేవారు. అప్పుడు టంగుటూరి ప్రకాష్ మంత్రి గారు చేశారు, తర్వాత రాజాజీ గారు చేశారు. అలాగే దేశంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వాలన్నింటినీ దయచేసి గమనించండి, అన్నింటినీ కూడా మా హక్కర్లే ఇస్తిఫా ఇచ్చేసి, అంటే రాజీనామా చేసేసి బయటకు వచ్చేయమన్నారు. వచ్చేస్తే అప్పుడు హిందూ మహాసభ, జనసంఘ్, అది ఇప్పుడు బీజేపీ మాతృక సంస్థలు, ఇది ముస్లిం లీగ్, మహమ్మద్ అలీ జిన్నా గారు కలిసిపోయి అలయబలయ చేసుకున్నారు. అలయబలయ అంటే మన దత్తాత్రేయ గారు పెద్దలు గవర్నీలు పెడతారు కదా, అలయబలయ చేసుకుని ఒకళ్ళొకళ్ళు ఆలింగనం చేసుకుని వీళ్ళు బ్రిటిష్ గవర్నమెంట్ రండి మీ ఇద్దరు ప్రాబ్లమ్స్ స్వీకరించారు, వీళ్ళిద్దరు కలిసి గవర్నమెంట్ ఫార్మ్ చేశారు. నమ్మరు కదా జనం ఇది. ఒక్కసారి చరిత్రలోకి వెళ్ళండి, ప్రజలు చెప్పని నిజాన్ని నేను చెప్తున్నాను. ఇదంతా రికార్డులో ఉంది, గవర్నమెంట్ రికార్డ్స్లో ఉంది. ముస్లిం లీగు వీళ్ళు ఆర్ఎస్ఎస్ సంస్థగా మనం భావించే సంస్థ, బీజేపీ మాతృ సంస్థగా అనుకునే వాళ్ళు, వీళ్ళిద్దరు కలిపి ఫార్మ్ చేసేసి మొత్తం నేతాజీని వేటాడటానికి, మా నేతాజీ అంటే మేము అభిమానించే నేతాజీని వేటాడతారంట. వీళ్ళు జైల్లో పడేశారు, పిట్టలను కాల్చినట్టు బ్రిటిష్ గవర్నమెంట్ చంపేస్తుంటే క్విట్ ఇండియా సావోరేవో తెలుసుకుందామని చెప్పి మహాత్మా గాంధీ, జవహర్లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్, అబ్దుల్ కలాం ఆజాద్ వీళ్ళందరూ ఉద్యమాలు చేస్తున్న నేపథ్యంలో చరిత్ర తెలుసుకోవాలి. జైల్లో పడేస్తే గాంధీ గారి వైఫ్ కస్తూర్బా గాంధీ గారు క్విట్ ఇండియా మూమెంట్లో జైల్లో చనిపోయింది ఆవిడ. మనం ఒక మతం, నాకు అభిమానం హిందూ మతం, కానీ ఒక గుర్తెద్దారు, ఒక పార్టీ కాదు. ఈ నిజంగా ఎంతమంది తెలుసు? ఆఖరికి ఈ దేశాన్ని 2గా విభజించాలని చెప్పి ఒక మొట్టమొదటి చట్టసభ తీర్మానం చేస్తే ఆ గవర్నమెంట్లో భాగస్వామ్యంగా ఉన్న ఈ బీజేపీ, ఉత్తర భారతీయ జనతా పార్టీ మాతృక సంస్థ, మేము ఆ సెషన్కి మాత్రంలో మళ్ళీ గవర్నమెంట్ జాయిన్ అయ్యారు. అంటే మళ్ళీ నడుస్తుంది, అంటే ఆ పాల్గొన్న సెషన్ మాత్రం ఆబ్సెంట్ అయ్యారు. అంటే ఈ దేశాన్ని మతాల వారీగా విభజించాలనే తీర్మానం ఈ బీజేపీ అనే మాతృక సంస్థ, ముస్లిం లీగ్, మహమ్మద్ అలీ జిన్నా గారి ముస్లిం లీగ్ 2 కలిపి ప్రవేశపెట్టారు. అంటే ప్రభుత్వం అదే కదా, ఈ లేకపోయినా ఎంత డాన్స్ చేసినా.
ఇది ఈ దేశంలో 99.9999% జనాలకు తెలియదు. ఎందుకంటే వాట్సాప్ యూనివర్సిటీలన్నీ ఉత్తర భారతీయ జనతా పార్టీ పేడప్ యూనివర్సిటీలకు మారిపోయినాయి. దయచేసి ఇది గమనించని చెప్పి కోరుతా ఉన్నాను. ఏదైతే బుద్ధుడు కూడా నడయాడిన నేల ఇది, వాస్తవంగా నడయాడిన నేల మైథాలజీసు ఎక్కడెక్కడో వచ్చారు, అది తర్వాత నడయాడిన నేల, ఆ బౌద్ధ ధర్మ ప్రభావం ఉంది. ఏదైతే అసలైన హిందూ ధర్మం ఉందో మన పోలేరమ్మ, మావుళ్ళమ్మ, మైసమ్మ, దేశాలమ్మ, తలుపులమ్మ, ఉప్పలమ్మ, వీళ్ళందరూ ఇది మన దేవతలు. ఒకప్పుడు వీళ్ళ దేవతలందరినీ జబ్బులు కంటగట్టారు. అవును. సమ్మక్క సార్లకు పూజ చేస్తూ ఉంటే అది ఎవరని హేళనగా వ్యంగ్యంగా చేసిన వాళ్ళు ఇక్కడ ఉన్నారు. అండ్ నేను వ్యక్తిగత ఏమన్నా వాళ్ళు మారాలని కోరుకుంటాను. ఐ రెస్పెక్ట్ దెమ్ అదర్వైజ్, బట్ నాట్ ఫర్ దిస్. దట్ ఈస్ వెయిట్ అండ్ సీ.